ఎప్పటిలాగానే ఈసారి కూడా ఈ సైకిల్ పోటీలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల 14 గ్రామాల నుంచి పోటీదారులు పాల్గొంటున్నారు. గత 4 ఏళ్లుగా ఛాంపియన్ కప్ గెలుచుకుంటున్న లంకలకోడేరు గ్రామానికి చెందిన రమణ గారు కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారు. హలో హలో, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా? చెప్పాను కదా అంటుకుంటే వదలనని. ఈసారి నిజంగానే మా వాళ్ళని పిలుస్తాను. నువ్వు పిలువు, నాకు తెలుసు. అంత నమ్మకమా? చాలా. హాయ్ తాత. హాయ్ తాత, బాగున్నావా? ఎవరమ్మా? నేను తాత, వరలక్ష్మిని. కోడేరు దుర్గాప్రసాద్ గారు అమ్మాయిని. చిన్నప్పుడు నీతో పీచ్ మిఠాయి కట్టించుకున్న దాన్ని. వరలక్ష్మి, ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? బళ్ళో చదువు అయిపోగానే సిటీకి పంపించారు. మా నాన్నగారు నన్ను వదిలి ఉండలేక మళ్ళీ తీసుకొచ్చేసారు. అలాగా, ఏం మారలేదు తల్లి. అదే వరలక్ష్మి, అవే మాటలు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నావు. వస్తా తాత, గుళ్ళకెళ్ళాలి. గుర్తుకొచ్చిందా? గుర్తుకొస్తున్నాయా? బాగా అయిపోయింది, మంది అయిపోయింది. ముసుకొలుతుందేంటి? గుర్తుకొచ్చాయా? వచ్చేదాకా వదలను. మీ సెటప్ బాగుంది. సెటప్ లేదు, గెటప్ లేదు. బయట వర్షం అవుతుంది. 1 గంట అయింది. నువ్వు ఉండు, నేను చూస్తాను కదా. ఏంటి చూసేది? అమ్మని అమ్మ, అప్పుడే ఆగిపోయిందా? ఆగలేదా? బోర్ని వర్షం. అవునా? అవును, చూస్తాను. అవును, నిజమే. నా కొడుకది గొడుగు. గుర్తుకొచ్చిందా? నాకేం గుర్తు రావట్లేదు. పీచు మిఠాయి గుర్తుంది, అదమ్మ తాత గుర్తున్నాడు. ఇంకేం గుర్తులేవా? ఏంటా నేను అసలు? అదేనమ్మా, చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకేం గుర్తులేవా అని అడుగుతున్నాను. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు పక్కన బడి. ఇంకా గుర్తురాలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా. అక్క, నువ్వు ఇక్కడున్నావా? సైకిల్ పందెంలో మన రమణ బావి గెలిచాడు. రా రా. ఏ వరలక్ష్మి, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తే మన చిన్నప్పుడు కలిసి చదువుకున్న చోటును చూడు, అక్కడికి రావాలి, సరేనా? Good morning, girls. All of you sit down. Today I will explain you about pollination. The process of transfer of pollen grains from the anthers to the stigma is called pollination. In all flowering plants, లింగరోడు ఇక్కడికి వచ్చాడండి. బాబు, బండి నాదురా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య, వెళ్ళిపోయాడు. ఓహో, ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు? కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే, అప్పుడే వచ్చా. యారా, నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే భలేవాడు నాన్న, ఫీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్.
సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ పెచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లా ఆడబెట్టి తీయాలిరా. వంకాయకే వంకాయకే చూస్తున్నారు కదా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ మధ్య కుర్ర వెధవలకి మిటమిట్లు ఎక్కువైపోయాయండి. నువ్వు మూసుకో. యారా ఒక్కగానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలరా. వంకాయకి వంకాయకి నాన్న లేడీస్ నాన్న. ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాడు. వంకాయకి వంకాయకి ఎరా సీను, ఫ్రెండా? అబ్బే ఫ్రెండ్ ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ అంతే. మరి నిన్నేంటి మా ఇంటి ముందు కళ్ళు తాగిన కోతిలా గంతులు నువ్వే తీసుకొచ్చావా? చిచ్చిచ్చే దారిలో లిఫ్ట్ అడిగితేనే కిందికి వచ్చాను అంతే. ఎరా మీ ఊళ్ళో అందరు ఇంతేనా? నిన్న నన్ను చూసి గంతులేశాడు, ఈ రోజు ఇదిగో ఇలా పువ్వు పట్టుకొచ్చాడు, పైగా ఫోజ్ ఒకటి. విన్నావా? పువ్వుతో లెటర్ ఇద్దామన్నానండి, వీడే పువ్వు ఈసాలన్నాడు చీప్గా. నేనా అనలేదా? నేను పువ్వేమన్నారు కానీ ఫోజ్లో ఏమన్నారండి పెద్ద. అరే ఫోజ్ బాగుందిరా. మందనండి ఓను. ఈ ఫోజ్ నచ్చిందా? ఆహా ఇది కాదు, దీనికి ముందు. ఇదా? ఆహా అది కాదు, దానికి ముందు. అదే రెండు కాళ్ళు పైకెత్తి ఇలా పట్టుకొని చచ్చాడు. ఇదా? అదే అదే. అమ్మవరా అయ్యి బాబు వాళ్ళ బాబు. అయ్యో ఈ తింగరుడు ఇలా తిప్పేశాడేంటి? ఉన్నాడా పోయాడా? వరం ఏంటన్నా? నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదమ్మా. ఏ లేకపోతే ఏంటమ్మా, కాలేజీలో నేను ఫీజు కట్టాలని చెప్పు, అది కూడా నేను గుర్తు చేయాలా? కంగారులో మర్చిపోయానన్నా. ఎంతేటి? మీ ఇష్టం. మీ కాలేజీలో ఎంత పడితే అంత కట్టించుకుంటారా? 700. నాన్న ఇంకో 100 ఏమన్నా? రేయ్ అయ్యా ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, కొంత జాగ్రత్త. అలాగేనండి బాబయ్య. ఓరి తింగరోడా, చచ్చిపోయావా? ఒరే ఎద్దవా తింగరోడా, సచ్చినోడా, ఉడతలు పట్టి పిడత మొహోడా, పంది దున్నపుత సన్నాసుడా, ఆ పూ తీసి చెవులు పెట్టుకురా పిండారు ఎదవా. నువ్వు చచ్చావనుకొని హడలు చచ్చాను కదరా ఎద్దవా. నువ్వు పైకి రారా, నేను చంపేస్తాను నిన్ను. అడ్డగాడిగా ఊరుకుక్క గుండెరక్క నిన్న కాలుతో తొక్క. ఏంటి మామ ఏమైంది? మన బేబీ చచ్చిపోయిందంటే. బేబా? బేబెవరు? బాబా చెప్ప పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావంటే బాబా. కోటపడిలాగా ఎంత కుదమట్టంగా ఉండేదారువే బాబా. నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా బాబా. 110 ఏళ్ళ? ఏంటి మామ? ఇంట్లో చదివేంటి? ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా పాప పక్కన అనేసింది. పాపా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని. దొంగ సచ్చినోళ్ళు, వాళ్ళని చంపేయాలి. ఓరి నాయనో, మా మామ అప్పుడే చెప్పింది శివం దగ్గర సరిగ్గా ఏడవకపోతే దయ్యం కూడా వస్తుందని. బేబీ నన్ను క్షమించు బేబీ, ఈసారి బాగా ఏడుస్తాను. రమణ బాబా నువ్వా? ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? ఈ రోజే రాగానే మీ ఇంటికి వచ్చాను. నువ్వు ఇంట్లో లేవని చెప్పారు, నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను. అవును, నీకేంటి ఎంత ఆలస్యమైంది? దారిలో కోతులు అడ్డం పడితే ఆలస్యమైంది. కోతులా? లోకల్ కోతులు కొబ్బరి చిప్పలు విసిరితే పట్టుకొని పారిపోయాయి. నువ్వేంటి సడన్ గా ఊడిపడ్డావు? 2 రోజుల్లో శ్రీరామనవమి ఉత్సవాలు కదా, మీ అందరినీ చూడాలనిపించింది. పైగా సైకిల్ రేసు ప్రాక్టీస్ చేయాలి కదా. నీకేంటి బావా, నేషనల్ ఛాంపియన్వి, ఈసారి కూడా కప్పు నీదే. థ్యాంక్ యూ. అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారు?
మీ ఇంటి దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. టాటా.